పార్లమెంట్కు సంబంధించిన సమీక్షా సమావేశంలో ధన్యవాదాల సభ అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, ఈ సభకు ఇన్ఛార్జ్ ఉన్న పార్లమెంట్కు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ మొన్న పోటీ చేసిన సీనియర్ నాయకుడు అలాగే ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి గారు, మిత్రులు రూరల్ నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, మన మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆకుల లలిత గారు, ముగ్గురు చైర్మన్లు తాయర్బీన్ హందార్ గారు, ఎన్వేష్ రెడ్డి గారు, అలాగే అనిల్ గారు, అలాగే మన కొరట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే మిత్రులు నరసింహరావు గారు, రత్నాకర్ గారు, కేశవేణు గారు, నర్సారెడ్డి గారు, నాగేశ్వర రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మరియు అనిల్ గారు, వినయ్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు పై చేసుకొని మనకు లాస్ట్ మినిట్ వరకు కూడా తెలియకుండా ఉంది. నాకు టెలిఫోన్స్ వచ్చి లేట్ నైట్గా మాకు తెలిసింది వాళ్ళిద్దరు కలుసుకున్నారు అని. కానీ అప్పటి వరకు సమయం దాటిపోయింది. రెండోది కారణాల్లో మోదీ గారి రామ మందిరం అని చెప్పి అప్పుడు వాళ్ళు యాత్రలు తీసుకునేది కూడా మహిళల్లో కొంచెం గట్టిగా పోయింది. దాన్ని నార్త్లో తగ్గిపోయింది గాలి. కానీ సౌత్లో ముఖ్యంగా తెలంగాణ అండ్ కర్ణాటకలో ప్రజల్లో ఒకసారి మీకు ఇచ్చిన కదా కాంగ్రెస్ వాళ్ళకు, ఈసారి బీజేపీకి ఇచ్చి చూసాం అన్నట్టు కొంచెం చదువుకున్న వ్యక్తుల్లో కూడా మార్పు వచ్చింది. దానివల్ల కూడా మనకు ఈరోజు మన అంత మంచి మచ్చలేని నాయకుడు ఆయన ఓటమి జరగడం బాధాకరంగానే ఉంది. మరి ఎలాంటి వ్యక్తులకు మనం ఓటేసి గెలుచుకుంటామనంటే ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఢిల్లీ నుంచి చేయలేరు, గల్లీ నుంచి తీసుకురారు, అభివృద్ధి చేయరు. అభివృద్ధి చేసే వాళ్లకు సమీక్షా సమావేశాలు పెట్టుకుంటున్నారు అంటారు. మరి సమీక్షా సమావేశాలు లేకుంటే మరి ఎట్లా అభివృద్ధి అవుతుంది? ఏ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి? ఇవాళ అధికారంలో వాళ్ళు ఉన్నారు బీజేపీ. మన కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి మా మంత్రి పోయి గడ్కరీ గారితో వచ్చి వచ్చినారు రోడ్డు కావాలని. నిన్న మా మంత్రి కరీంనగర్ మన ప్రభాకర్ గారు పోయి కిషన్ రెడ్డిని కలుసుకొని వచ్చినారు. అయితే ఎలక్షన్ అయిపోయాక ఆనవాయితీ ఏముందంటే ఒకరికొకరు కలుసుకొని మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారు, రాష్ట్రం నుంచి మేమేం తీసుకురావాలా, మనం కలిసి నిజామాబాద్ని కానీ ఈ పార్లమెంట్కి ఎట్లా డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి. కానీ చెడు బుద్ధి ఉన్నది. మాటికే కులము మతము తప్ప అభివృద్ధి అనేది లేదు. మోదీ గారి 10 సంవత్సరాలు ఎంతమందికి జాబ్ ఇచ్చినవా అంటే హిందూ ముస్లిం. రైతులకు ఎంతమంది రైతులకు అభివృద్ధి చేసినవా? మన గ్రీన్ ఫీల్డ్లో ఎంత డెవలప్ అయింది కంట్రీ అంటే హిందూ ముస్లిం. మరి మన ఫైనాన్స్, మన డాలర్ రూపీ వాల్యూ ఎంత పడిపోయిందంటే హిందూ ముస్లిం, లేకుంటే రిజర్వేషన్. దీని తప్ప సమాధానం లేదు. అందుగురించే వాళ్ళు ఏ దేవుని గురించి మాట్లాడుతూ చెప్తున్నారో అక్కడే మన అయోధ్యలో అక్కడ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో అక్కడ గెలిచినారు. యూపీ అలాంటి దాంట్లో 43 సీట్స్ మన ఇండియా అలయన్స్కి వచ్చిందంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మోదీ గారి గాలి ఎంత దిగిపోతున్నది. మనం దీన్ని క్యాచ్ చేసుకొని ఫ్యూచర్లో ఇలా నిజామాబాద్ అర్బన్కి వస్తే అప్పుడు నాకు 60,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ 96,000 ఓట్స్ వచ్చినాయంటే 36,000 ఓట్స్ నిజామాబాద్ అరవల పెంచిన మీ కార్యకర్తలకు చేతులు జోడి ధన్యవాదాలు చేస్తున్నాం. మీ కృషి వల్ల, మా కృషి కాదు, మీ కృషి వల్ల आप लोगों की कोशिशें वार्ड वाइज करें. దానికి ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. ఈడ మన కులాల విభేదాలద్దు, అందరు కష్టపడితేనే అన్ని వేల ఓట్లు మనం ఇక్కడ పెంచినాం. మరి ఈ విషయంలో
మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక మిత్రుడు చెప్పినాడు, సార్ మండల్లో కానీ ఆడపోయినా మనకు లేదని. నువ్వు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం ఉన్నది. ఎందుకను మన గవర్నమెంట్ వచ్చినాక ఒక్క 100 days మన గవర్నమెంట్ నడిపించినాం. 100 days తర్వాత కోడ్ వచ్చింది. 15th March కోడ్ వచ్చిందంటే 15th June వరకు కోడే ఉన్నది. సో 3 నెలలు అంటే 90 రోజుల్లో అధికారమే లేదు. ఓన్లీ 100 దినాలే పరిపాలన. ఆడికెళ్ళి 15 నుంచి అంటే ఒక 5-6-7 దినాలు అయింది కోడ్ పోయి. మళ్ళా ఎప్పుడు దారికి పడ్డది. ఇప్పుడు స్పీడ్గా నడిపియాలా. మీరు అవన్నీ విషయాలు ఆలోచిస్తాం. నరసింహరావు గారు కూడా చెప్పినారు, కార్యకర్తల విషయంలో డెవలప్మెంట్ విషయంలో మంచి సూచనలు ఇచ్చినారు. అవన్నీ కూడా ఇంద్రమ్మ కమిటీల ద్వారా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మన పెన్షన్స్, కరెంటు 200 ఉంది, చాలా ఇంప్లిమెంటేషన్ జరగలే. నిన్న నేను క్యాంప్ ఆఫీస్లో మా టౌన్ అధ్యక్షుడు కేశవ్ వేణు గారు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చేపట్టుకున్నారు. ఎక్కడెక్కడ టౌన్లో 200 యూనిట్ ఫ్రీ కరెంటుకు ఈ కోడ్ వలన ఇంప్లిమెంట్ జరగకున్న ఏరియా ఏముందో అక్కడ కార్యక్రమాలు మొదలు పెడితే ఒక మంచి చురుకైన